నుంచి 8th వరకు చదువుకున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈరోజు ఒక స్థాయిలోనే ఉన్నాం. ఈరోజు పిల్లలు 10th క్లాస్ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, మీరు బూతులు మాట్లాడటం, అల్లరి చేయటం ఇలాంటివి కూడా చాలా. ఈరోజు గొప్ప టీచర్స్, ఇదివరకు మమ్మల్ని టీచర్ రోడ్ల కరెక్ట్ కొడితే అంత మంచి మాస్టర్ అనేవాళ్ళు. ఈరోజు కొడుతుంటే పేరెంట్స్ మనం వచ్చి మాస్టర్ని తిడుతున్నాం. ఒక్కసారి మన పిల్లల్ని మనం ఖండించి మాస్టర్లకి సహకరిద్దాం. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లల వ్యవస్థ. ఒక్కసారి ప్రైవేట్కి వెళ్ళిన పిల్లలు బూతులు, సిగరెట్లు ఇలాంటివి చాలా నేను చూస్తున్నాను నా కళ్ళతో. ఇదివరకు రామబ్రహ్మ మాస్టర్ అని హెచ్ఎంగా చేశారు. వాళ్ళ వైఫ్ టీచర్గా ఉన్నారు, ఎన్ఎస్ టీచర్ గారు. 8th క్లాస్ నుంచి 10th వరకు సైన్స్ టీచర్గా చేస్తే నేను 2000 సంవత్సరంలో 6th క్లాస్కి వచ్చా. టీచర్ గారిని చూడగానే మాకు భయం వేసేది. ఆడుకునే వాళ్ళం కూడా భయం వేసి లోనికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు ఏ మాస్టర్ని చూసి మీరు భయపడుతున్నారు? ఎవరిని చూసి మీరు భయపడుతున్నా. ఇటు వెళ్తున్నారు, అటు ఇది చేస్తున్నారు. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఒకటే చెప్తున్నారు, మంచిగా చదువుకుని ఒక స్థాయిలో ఈ స్కూల్ని నిలబెట్టాలని కోరుతుంది. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు దీంట్లో చదువుకున్న వాళ్ళు, మనందరికీ తెలుసు కదా. అలాగే మన పిల్లల్ని కూడా చదువుకుని మాస్టర్ కొట్టారు కదా అని మనం తెగదకు వస్తున్నాం. పోయిన సంవత్సరం అనుకుంటా డ్రిల్ టీచర్ గారు ఒక దెబ్బేసిందని ఒకళ్ళ ఫాదర్ దోసరపాలెం నుంచి వచ్చి టీచర్ని బూతులాడాడు. ఒక టీచర్ మీద మనం బూతులాడంత ఇది ఉందా మనకి? నేను అది మర్చిపోలేను. కానీ పిల్లలు మీరు చాలా బాగా చదువుకోండి. ఒకటే చెప్తున్నాం, గొప్ప వాళ్ళైతే ఫస్ట్ తల్లిదండ్రులుగా మేమెంత సంతోషిస్తామో మాస్టర్లుగా వాళ్ళు కూడా అంతే సంతోషిస్తారు. నిజం చెప్తున్నాం. థ్యాంక్ యూ.